హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఇష్టపడే తిరుమల వడ ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పుని 8 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసి పౌడర్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత మినపప్పు మిక్సర్లో వేసి వాటర్ లేకుండా బరకుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన దానిలో ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్ని కూడా ఆ మినపప్పులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యేంత వరకు ఆ టైంలో ఒక తడి క్లాత్ తీసుకొని ఉండలుగా చేసి చేతికి వాటర్ని అద్దుకొని వెడల్పుగా ఒత్తుకోవాలి. తర్వాత ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత మన తిరుమల వడ రెడీ అవుతుంది. ఎంతో రుచికరమైన తిరుమల వడ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీడీ ఫుడ్ అండ్ వ్లాగ్స్.